అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగున్నారని అనుకున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. చూసారా చిలక ఎంత చక్కగా ఆడుకుంటుందో. నేనైతే చిలకని ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గరగా చూడడం, అది కూడా మా ఇంట్లో చూడడము. అండ్ ఎప్పుడైనా చూసుంటే జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గర జూలోనో చూసి ఉంటాను అంతే. ఇంతకీ చిలక మా ఇంట్లో ఎందుకు ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒకరోజు సడన్గా వచ్చి పడిపోయిందంట. బేబీ ప్యారెట్ అనమాట అది. దానికి కాళ్ళు బాగోలేదు. సో కాళ్ళు బాగా అయ్యేదాకా, దానికి రెక్కలు కొంచెం బాగా వచ్చేదాకా ఇంట్లో ఉంచుదాం అనేసి ఇంట్లో అయితే పెట్టాము. మేమైతే అప్పటికి హైదరాబాద్లో ఉన్నాము. వచ్చాక పిల్లలు చూసారా దాంతోనే ఆటలాడుతున్నారు, చిట్టి చిలకమ్మ పాటలు పాడేసి. అండ్ రోజు బయట వదిలేస్తూ ఉంటామన్నమాట చెట్ల దగ్గర. సడన్గా ఒక ప్యారెట్ వచ్చి దానికి చూస్తూ వెళ్ళేది. అండ్ ఒకసారి సడన్గా వచ్చేసి ఫీడ్ చేస్తుంది అనమాట. అప్పుడు అనుకున్నాము ఈ బేబీ ప్యారెట్ వల్ల అమ్మ అనేసి. అమ్మకే తెలుస్తుంది కదా బిడ్డ ఆకలి. మనమైనా బర్డ్స్ అయినా జంతువులైనా ఏమైనా కానీ తల్లి ప్రేమ తల్లి ప్రేమదే. సో చాలా బాగా అనిపించి ఆ రోజు పెట్టాను అనమాట వీడియో. అండ్ ఇక్కడ ఏంటంటే బయటికి తీసుకొచ్చాము, తన తల్లి అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఒక్కసారి ట్రై చేద్దాము, దానికి రెక్కలు వచ్చి ఉంటాయో లేదు, ఎగిరిద్ది కదా రెక్కలు వస్తే అనేసి నేను అత్తయ్య ఏం చేసాము వదిలేసి చూసాము. వెంటనే పక్కనింటి వాళ్ళ గోడ మీదకి అయితే ఇలా ఎగురుకుంటూ వెళ్ళిందనమాట. చాలా బాగా అనిపించింది. అప్పటిదాకా తనకి రెక్కలు రాలేదు. సో ఒక్కసారిగా అలా వచ్చేసరికి బాగా అనిపించింది. వెంటనే దాని తల్లి కూడా తన దగ్గరికి వచ్చేసింది చూడని, ఫీడ్ కూడా చేస్తున్నప్పుడే. అండ్ చాలా బాగా అనిపించింది. సూర్య మను హేతి వాటికి మాత్రం బాగా అలవాటు పడ్డారు. సూర్య అయితే ఊరికే వెళ్ళడం, దాన్ని పట్టుకోవడం, అదేమో ఎక్కడ కొరుకుతుందా అని మేము భయపడ్డాం. ఆల్రెడీ 2-3 సార్లు కొరికేసింది కూడా. చాలా షార్ప్గా ఉంటుందన్నమాట. మేమైతే ఇంట్లో ఉన్నప్పుడు దోసకాయ టమాటా అలా పెట్టేవాళ్ళం అనమాట. ఈ మదర్ ప్యారెట్ ఏం చేసేదంటే వచ్చి అది తిని మళ్ళీ ఆ బేబీ ప్యారెట్కి కూడా అది తినిపించేదనమాట. సో ఇంట్లో ఉన్న రోజులు మాత్రం మా అందరికీ కొంచెం బాగా అలవాటు పడింది, కోడి పిల్లలాగా అనమాట ఆ ప్యారెట్ కూడా. సో వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. బట్ హ్యాపీనెస్ ఏంటంటే తనకి రెక్కలు వచ్చాయి, అది కాక తన తల్లి వచ్చి తను తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. చాలాసేపు అక్కడే ఉన్నాయి. చూసి 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 ఎట్ లాస్ట్ ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు మీదకి ఫస్ట్ తన తల్లి వెళ్ళిపోయింది. తర్వాత ఈ ప్యారెట్ కూడా దూకేసింది అనమాట అక్కడికి. సో వెళ్ళేటప్పుడు కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ కలిగింది. అయితే ఏమందంటే పండు వాళ్ళని వెళ్ళి తీసుకురాపో, మళ్ళీ పిల్లలు ఏడుస్తారేమో అంది. బట్ అలా అనుకున్నాం, కానీ ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే వెళ్ళిపోతుంది కదా తల్లి దగ్గరికి అనేసి ఇంకా వదిలేసాను అనమాట. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీ మనీ వ్లాగ్స్. బాయ్.